చెప్పేదాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వాన్ని ఎంత మోసం చేస్తా ఉన్నారు. పిల్లలని ఈడ అకాడమీల పేర్లతో ఈడ ఉంచుతూ ఆడ అడ్మిషన్స్ తీసుకొని అక్కడ వీళ్ళ ఫీజులకు సంబంధించిన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కి కట్టి ఈ పిల్లలు ఎగ్జామ్స్ రాయాలంటే 500 కిలోమీటర్ల అవతల ఎగ్జామ్స్ రాయాలి. అంటే వీళ్ళు ఏ విధంగా దోపిడీ చేస్తా ఉన్నారు, వచ్చినటువంటి విద్యార్థి సంఘాలను ఎందుకు ఇట్లా దురుసుగా ప్రవర్తిస్తా ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఇక్కడ రౌడీలను పెడతా ఉన్నారు అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే దీనికి పర్మిషన్ లేదు. ఖచ్చితంగా నేను ఆ రోజు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే దాడి జరిగేది. నేను అందుకని ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ మీ అందరిని పిలుచుకున్న అవును ఖచ్చితంగా జరిగేదండి, జరిగేది. వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా వీళ్ళ వ్యక్తులు ఎవరైతే చక్రి అని ఉన్నాడో ఆయన రౌడీ షీటర్ కి తక్కువేమున్నాడు, చూస్తే కనిపిస్తాడు అట్లా. ఆయన ఆయననేమో వీళ్ళ దగ్గర 2 టాక్టిక్స్ ఉంటాయి. వచ్చినటువంటి రాగానే ప్రేమగా మాట్లాడేటోడు ఒకడు ఉంటాడు, మీరు ఏం బిక్కుంటారో బిక్కోని అనేటోడు ఒకడు ఉంటాడు. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకు తెలంగాణ ప్రభుత్వం భయం లేదు, ఇక్కడటువంటి పోలీసు వ్యవస్థ యంత్రాంగం అంటే భయం లేదు. కనీసం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మేము ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇక్కడ చదువు చెప్తున్నాము, ఆ ఇంటర్మీడియట్ బోర్డు చెప్పినటువంటి ఆదేశాలను పాటించాలనేటువంటి కూడా భయము వీళ్ళకు లేదు. కాబట్టి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ డైరెక్టర్ గారిని నేను కోరుతా ఉన్నా, ఈ అకాడమీ పేర్లతోని ప్రభుత్వానికి ఎలాంటి ట్యాక్సులు కట్టకుండా, ఫైర్ ఎగ్జిట్లు లేకుండా, పర్మిషన్లు లేకుండా ఏవైతే మాదాపూర్ ప్రాంతంలో నడుస్తున్నటువంటి నారాయణ సంస్థలు ఉన్నాయో వీటన్నిటి మీద స్పెషల్ డ్రైవ్ వేసి వీటన్నిటిని సీజ్ చేయాలి. వీళ్ళ వల్ల మనకు రూపాయి ఆదాయం లేదు, మన ప్రభుత్వానికి రూపాయి ఆదాయం లేదు. ఈడ పిల్లల్ని చదివిపిస్తూ ఆడబోయి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు అక్కడ విద్యార్థులకు సంబంధించిన ఫీజులు కడతా ఉన్నారు. అంటే తెలంగాణకి ఏ మాత్రం సంబంధం లేకుండా ఈ పిల్లలని ఆంధ్ర నుంచి తెలంగాణకి, తెలంగాణ నుంచి ఆంధ్రకి ఎగ్జామ్స్ రాయడానికి తిప్పుతా ఉన్నారు అని అంటే వీళ్ళ దగ్గర ఎంత ధైర్యం ఉంది అనేది. ప్రభుత్వాన్ని జేబులో పెట్టుకొని తిరుగుతా ఉన్నారు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ని జేబులో పెట్టుకొని తిరుగుతా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారిని జేబులో పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. విద్యార్థుల హక్కులను హరిస్తా ఉన్నారు, విద్యార్థుల స్వేచ్ఛను హరిస్తా ఉన్నారు, విద్యార్థులకు కావాల్సినటువంటి తిండి సరిగా పెడతలేరు, మౌలిక సదుపాయాలు సరిగిస్తలేరు. చెప్తా ఉన్నాడు పిల్లవాడు విద్యార్థి, మాకు మంచి నీళ్లు సరిగా లేవు సార్, ముఖం మీద ముటిమలు వచ్చాయి. ఒక కాలేజ్ నారాయణకు పోతే పిల్లలు పాయింట్ ఇప్పి చూపిస్తే గజ్జి ఉంది సార్, గజ్జి ఉంది. వీళ్ళు ప్రతి 3 నెలలకు ఒకసారి సంబంధించిన ఫుడ్ హెల్త్ ఇన్స్పెక్టర్ దగ్గర ఎన్ఓసి తీసుకోవాలి, పిల్లలందరూ మంచిగా ఉన్నారని చెప్పి. అలాంటివి వీళ్ళు తీసుకోరు. శానిటేషన్ ఇన్స్పెక్టర్ దగ్గర ఎన్ఓసి తీసుకోవాలి, వాళ్ళు తీసుకోరు. ఇదే విధంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ సంబంధించిన ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సంబంధించిన అధికారులు ఎవ్వరు కూడా ఈ విద్యార్థుల గురించి ఆలోచిస్తలేరు. కాబట్టి ఇవాళ విద్యార్థి సంఘాలు విద్యార్థుల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి వస్తే వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించడం, దాడి చేయాలనే ఆలోచన చేయడం ఈ విధంగా చేస్తా ఉన్నారు. కాబట్టి నేను మీడియా మిత్రులకు ఒక్కటే కోరుతా ఉన్నా, ఈ విద్యార్థులకు ఎకాడమిక్స్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళ మెంటల్ రిలీఫ్, మెంటల్ స్ట్రెచ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ అకాడమిక్స్ డిజైన్ చేసినప్పుడే హాలిడేస్ అనేది డిజైన్ చేసేది నిపుణుల ద్వారా డిజైన్ చేస్తారు. చాలా మంది సైకాలజిస్టులు ఉంటారు, చైల్డ్ సైకాలజిస్ట్ ఉంటారు. వీళ్ళకి ఇన్ని నెలలు హాలిడేస్ ఉంటే వీళ్ళు మెంటల్ స్ట్రెస్ రిలీఫ్ అయ్యి ఫ్రెష్ గా అకాడమిక్ స్టార్ట్ చేస్తారని ప్రభుత్వం డిసైడ్ చేసింది. మళ్ళీ ఇలా ఆంధ్ర విద్యార్థులు అయితే ఈడ ఎందుకుంటా ఉన్నారు. కాబట్టి అక్కడ ట్యాక్సీలు ఎగ్గొడతా ఉన్నారు, ఇక్కడ ట్యాక్సీలు ఎగ్గొట్టి అక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏపీ కడతా ఉన్నారు. అంటే వీళ్ళకు ఇష్టారీతిగా ఆంధ్ర విద్యార్థులు అయినప్పటికీ బేసిక్ ఏంటంటే ఇష్టం వచ్చినట్టు కావాల్సినన్ని అడ్మిషన్స్ తీసుకొని, అంటే నా కడుపు ఎంత ఉంది అని అంటే ఇంత తింటా, నేను ఇంత తినడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ పక్కనున్న కాలేజీలు అన్ని అంటే ఏ బిల్డింగ్ దొరికితే ఆ బిల్డింగ్ ని తీసుకోవడం, ఏ బిల్డింగ్ దొరికితే ఆ బిల్డింగ్ ని తీసుకోవడం, తీసుకొని పిల్లల్ని తీసుకొచ్చి దాంట్లో దున్నపోతుల్లాగా బర్రెల్లాగా 10 మందిని 20 మందిని పెట్టడం, ఈ విధంగా విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసి వాళ్ళను ఒక బానిసల్లాగా, వాళ్ళను ఒక కట్టు బానిసల్లాగా చాలా మంది విద్యార్థులు సమస్యలు చెప్పుకోవడానికి వస్తలేరని అంటే
వీళ్ళు జైల్లో ప్రిజనర్స్ కూడా స్వేచ్ఛ ఉంది సార్, జైల్లో ఉండే ఖైదీలకు స్వేచ్ఛ ఉంది. ఇవాళ నారాయణ, శ్రీ చైతన్యాల చదివే విద్యార్థులకు స్వేచ్ఛ లేదు. వీళ్ళు ఏమైనా చెప్తే టార్గెట్ చేస్తారు, డీబార్ చేస్తారు, ఇంకేమైనా చేస్తారని భయపడతా ఉన్నారు. మోర్ ఓవర్ మార్చి 30 నుండి జూన్ 2 వరకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చెప్పింది విద్యార్థులను ఇంటికి వాళ్ళని పంపించాలని చెప్పింది. కాబట్టి ఫస్ట్ ఇయర్ విద్యార్థుల్ని ఖచ్చితంగా ఇక్కడ నుంచి పంపించాలి, పంపించేదాకా కదిలేదు. సెకండ్ ఇయర్ విద్యార్థుల విషయంలో మేమే చెప్తా ఉన్నాం, వాళ్ళకి 20 రోజులలో ఎంసెట్, జేఈ మెయిన్స్ సంబంధించిన ఎగ్జామ్స్ అన్ని కూడా ఉన్నాయి. కాబట్టి ఆ పిల్లలకు తమ్ముళ్ళు మీకు 20 రోజులు ఇది క్రూయల్ టైం. నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్నా, నాకు తెలుసు ఎడ్యుకేషన్ అంటే ఏందో ఎంత ఇంపార్టెంటో. మీకు ఇది క్రూయల్ టైం, మీరు హాలిడేస్ అడగండి, తమ్ముళ్ళు వెళ్ళిపోతారు. మీరు ఖచ్చితంగా 20 రోజులు కష్టపడి చదవండి, మీకు మంచి ర్యాంకులు రావాలి అని ఆల్ ద బెస్ట్ చెప్పేసి వస్తా ఉన్నాం ప్రతి. కాబట్టి మేము డిమాండ్ చేసి వాళ్లకు మెంటల్ రిలీఫ్ అవసరం. చాలా మంది ఈ స్ట్రెస్ వల్లనే విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు సార్. దున్నపోతుల్లాగా, బర్రెల్లాగా ఆ బర్రెల కొట్టంలో 8-10 బర్రెల్ని చిన్న కొట్టంలో కుక్కినట్టు అందులో కుక్కి వాళ్ళకి కనీసం అన్నం కూడా సరిగా పెట్టకుండా, మంచి నీళ్లు వ్యవస్థ చేయకుండా లక్షల రూపాయలు తింటా ఉన్నారు. వీళ్ళు పురుగులు పడిపోతారు ఈ నారాయణ కాలేజ్ వాళ్ళని నేను తెలియజేస్తా ఉన్నా. ఈ విద్యార్థులకు హాలిడేస్ మేనేజ్మెంట్ ప్రకటించేంత వరకు ఈ నుంచి ఇంచు కదిలేదని ఏఎఫ్డిఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా పల్లె మురళిగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. జిహెచ్ఎంసి, శానిటేషన్, అదేవిధంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి హెల్త్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా వీటిని వెరిఫై చేసి వీళ్ళ దగ్గర ఎన్ఓసీలు ఉన్నాయో లేవో చూసి ఈ కాలేజీని సీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. డిఓ గారికి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చా. వీళ్ళు మారచుకోకపోతే రేపు పొద్దున డిఓ గారిని ఇక్కడికి నేనే కార్లో తీసుకుంటాను.